హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం 30th జూన్ నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అలానే మనము ప్రీవియస్ డే 29th జూన్ సండే నాటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా చూద్దాం. బిఫోర్ దట్ మనము లాస్ట్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం PCA పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో దీని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో రెండు స్టేట్మెంట్స్ని నేను ఇక్కడ ఇచ్చానండి. 1 by 1 చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. PCA యొక్క లక్ష్యం అంతర్జాతీయ వివాదాలలో మధ్యవర్తిత్వాన్ని సులభతరం చేయడం. శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం అని అన్నారు. అంటే మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడానికి. ఎవరెవరి మధ్య మధ్యవర్తిత్వాన్ని? అంతర్జాతీయ వివాదాలలో, ఏదైనా ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్, సోవరిన్ డిస్ప్యూట్స్, ఇలాంటి వాటిలో మధ్యవర్తిత్వాన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ PCA అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ వన్, భారతదేశం PCAలో సభ్యదేశం. సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడ కరెక్ట్. మనకి ఈ PCA పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనేది 1899లో ఎస్టాబ్లిష్ చేయబడింది. అయితే భారతదేశం 1950లో ఈ ట్రీటీని రాటిఫై చేసి ఇందులో సభ్యదేశంగా చేరింది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. బోత్ 1 and 2 కరెక్ట్. కాబట్టి ఆన్సర్ C అవుతుంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, సాగుకు స్టార్టప్ల సాయం. ఈ ఆర్టికల్ అగ్రి టెక్స్ గురించి, అలానే అగ్రి ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి డిస్కస్ చేస్తూ ఉంది. దీని వలన వ్యవసాయ రంగంలో రాబోయే విప్లవాత్మక మార్పుల గురించి, అలానే భారతదేశం ఈ అగ్రి ఎంటర్ప్రెన్యూర్షిప్ని సాధించడానికి మరియు స్టార్టప్స్ని అగ్రి రంగంలో ఎంకరేజ్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీలో అగ్రికల్చర్ అనే టాపిక్లో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, డిసెంబర్ 31లోగా సరిహద్దుల నిర్ణయ ప్రక్రియ. ఈ ఆర్టికల్ అప్కమింగ్ సెన్సస్ గురించి, అలానే సెన్సార్ ఏర్పాట్లకు ఇటీవల రాష్ట్రాలకు సెన్సార్ కమిషన్ యొక్క లేఖకి సంబంధించిన కీలక అంశాల గురించి ఇందులో వివరించడం జరిగింది. ఇది మనకి పాలిటీ మరియు గవర్నెన్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, బీహార్లో మొబైల్ యాప్ ద్వారా ఓటింగ్. ఈ ఆర్టికల్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఓటింగ్ ప్రక్రియను బీహార్ రాష్ట్రం అమలు చేయనుంది. బీహార్లో అప్కమింగ్ మున్సిపల్ ఎలక్షన్స్లో ఈ ఓటింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇది మనకి గవర్నెన్స్ టాపిక్, ఎస్పెషల్లీ గుడ్ గవర్నెన్స్, గవర్నెన్స్ లాంటి టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, FDI గమ్యస్థానాలలో భారత్కు 15వ స్థానం. గతేడాది FDI ఎక్కువగా పొందిన దేశాలలో భారతదేశం 15వ స్థానంలో నిలిచింది అని UNCTAD యొక్క నివేదిక వెల్లడిస్తుంది. దీనికి సంబంధించిన కీలక అంశాలు మనం చూద్దాం. ఇది ఎకానమీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, ఒప్పందం కుదుర్చుకోండి. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఇజ్రాయిల్ హమాస్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తూ సీజ్ ఫైర్ ఒప్పందం కుదుర్చుకోవాలని స్పష్టం చేయడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, సాగుకు స్టార్టప్ల సాయం. ఈ ఆర్టికల్ అగ్రికల్చర్లో రాబోతున్న స్టార్టప్ కల్చర్ గురించి, ఈ అగ్రిప్రెన్యూర్షిప్ వలన కలిగే లాభాలు మరియు ఛాలెంజెస్ గురించి వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్ డిస్కషన్ ఇక్కడ చూద్దాము. దీనిలో ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థలో అగ్రికల్చర్ యొక్క ప్రాధాన్యత గురించి అండ్ కొన్ని గణాంకాలను ఇక్కడ వివరించడం జరిగింది. అలానే రీసెంట్గా అగ్రి టెక్ స్టార్టప్స్ ఏ విధంగా భారతదేశంలో వృద్ధి చెందుతున్నాయి, గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్ ఏంటి అనేది కూడా చూద్దాం మనము. అండ్ ఈ అగ్రిప్రెన్యూర్షిప్ వలన కలిగే లాభాలు ఏంటి, అండ్ దీని వలన కలిగే ఛాలెంజెస్, అండ్ ఏ విధంగా మనము ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ చూద్దామండి. భారతదేశంలో వ్యవసాయ రంగం ప్రాధాన్యత చెప్పాలి అంటే ఇక్కడ కొన్ని గణాంకాలని చూస్తే, జీడిపిలో సుమారు 16 నుంచి 18% వ్యవసాయ రంగం కలిగి ఉంది. అలానే ఎంప్లాయ్మెంట్లో 46% పైగానే ఇక్కడ ఉపాధి కల్పిస్తూ ఉంది. కొన్ని గణాంకాల ప్రకారం భారతదేశంలో వ్యవసాయ రంగం విలువ $58,000 కోట్ల నుంచి $65,000 కోట్ల మధ్యలో ఉంటుంది. వికసిత భారత్ లక్ష్యంగా భారతదేశం 2047 నాటికి ఈ వాల్యూని సుమారు 3.1 లక్షల కోట్ల డాలర్లుగా చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ లక్ష్యాన్ని సాధించాలి అంటే భారతదేశంలోని వ్యవసాయ రంగంలో కొన్ని కీలక మార్పులను తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందులో ప్రధానంగా అగ్రిటెక్ని ప్రోత్సహించడము. అగ్రిప్రెన్యూర్షిప్ అంటే
వ్యవసాయ రంగంలోని నూతన సాంకేతికతలను రైతుల వరకు చేరవేయడానికి స్టార్టప్ కల్చర్ని ప్రోత్సహిస్తూ ఎంటర్ప్రెన్యూర్షిప్ని మనము అగ్రికల్చర్లో తీసుకురావడాన్ని అగ్రిప్రెన్యూర్షిప్ అంటాము. సో ఈ అగ్రిప్రెన్యూర్షిప్ ద్వారా మాత్రమే మనము ఈ లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇది మన దేశంలో సాధ్యమవుతుందా అనేది ఒక డౌట్ రావచ్చు. బట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రిటెక్ ఇన్వెస్ట్మెంట్స్లో 15% భారతదేశం నుంచే ఉన్నాయండి. సో ఈ అగ్రిటెక్లో భారతదేశం ముందడుగు వేస్తూ ఉంది. అలానే ఈ అగ్రిటెక్ స్టార్టప్లు విషయానికి వస్తే సుమారు 2800 స్టార్టప్లు భారతదేశంలో ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నాయి. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్గా ఫసల్, మేరీ కిసాన్, సో ఇలాంటి కొన్ని స్టార్టప్లు వ్యవసాయంలో ఇక్కడ నూతన సాంకేతికతలను రైతులకు పరిచయం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయ రంగంలో పలు సాంకేతికతలను పెంపొందించడం కోసం గవర్నమెంట్ కూడా కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగంగా అగ్రి స్టాక్ గురించి కూడా మనము డిస్కస్ చేసాము లాస్ట్ క్లాసెస్లో. ఈ అగ్రి స్టాక్లో ఫార్మర్స్ డీటెయిల్స్, ఫార్మర్స్ రిజిస్ట్రీ, క్రాప్ రిజిస్ట్రీ, అలానే విలేజ్ మ్యాప్స్ ఇట్లాంటివి ఉంటాయి. ఇవే కాకుండా వ్యవసాయ రంగంలో స్టార్టప్స్ని ప్రోత్సహించడం కోసం 2022-23 బడ్జెట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కార్పస్ ఫండ్ని తీసుకురావడం జరిగింది. అగ్రి షూర్ ఫండ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో అండ్ నాబార్డ్ సహకారంతో రన్ అవుతుంది. ఈ కార్పస్ ఫండ్ టోటల్ వాల్యూ 750 crores అయితే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి 250 crores, నాబార్డ్ నుంచి 250 crores అండ్ అదర్ ఇన్వెస్టర్స్ అండ్ మార్కెట్ నుంచి 250 crores ఇక్కడ పూల్ చేయడం జరుగుతుంది. దీనిని నాబార్డ్కు చెందిన నాబ్ వెంచర్స్ అనే సబ్సిడియరీ మేనేజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయ రంగంలో స్టార్టప్స్ ని ప్రోత్సహించడానికి ఈ కార్పస్ ఫండ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ అగ్రిటెక్ వలన కలిగే అడ్వాంటేజెస్ ఏంటండి? స్మార్ట్ ఫార్మింగ్ అంటే వ్యవసాయం అనేది సాంకేతికతతో వాతావరణ అనుకూలంగా మార్చుకోవడము మరియు మనకి కావలసిన విధంగా ప్రిసిషన్ అగ్రికల్చర్ని అంటే ఇక్కడ సమపాళ్లలో ఎరువులను ఉపయోగించడము, టైం టు టైం వెదర్ అప్డేట్స్ వలన ఎప్పుడు కోత కొయ్యాలి, ఎప్పుడు విత్తనాలు వేయాలి, ఎప్పుడు ఎరువులు వేయాలి, ఇలాంటి సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చాలా అడ్వాంటేజ్గా ఉపయోగపడుతుంది. అయితే ఇందులోని ఛాలెంజెస్ని కూడా మనం చూడాలి. ముఖ్యంగా డిజిటల్ లిటరసీలో గ్రామీణ ప్రాంతాలు నేటికి వెనకబడి ఉన్నాయి. అలానే రెసిస్టెన్స్ టు చేంజ్, మార్పుకి చాలామంది రైతులు సిద్ధంగా లేకపోవడము, అలానే మౌలిక సదుపాయాల కొరత, ఇవన్నీ కూడా ఛాలెంజెస్గా చెప్పవచ్చు. వీటన్నిటికంటే ప్రధాన సమస్య జాబ్ లాస్ అండి. మనకి వ్యవసాయ రంగం సుమారు 46% ఉపాధిని కల్పిస్తూ ఉంది. అయితే ఈ అగ్రిటెక్స్ మరియు స్మార్ట్ అగ్రికల్చర్ వలన ఈ ఉపాధి అనేది కోల్పోయే ప్రమాదం ఉంది. దీనికి ప్రభుత్వాలు ఏం చేయాలి? అగ్రి స్టార్టప్స్ని ప్రోత్సహిస్తూ అలానే రైతులకి డిజిటల్ లిటరసీని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు ఆల్టర్నేటివ్ జాబ్స్ని క్రియేట్ చేయడంలో ప్రభుత్వాలు చొరవ చూపినప్పుడు మాత్రమే ఇవి అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి. అలానే కొన్ని ఇంపార్టెంట్ అగ్రి స్టార్టప్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనికి సంబంధించిన ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఎగ్జాంపుల్స్గా ఉపయోగించుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డిసెంబర్ 31లోగా సరిహద్దుల నిర్ణయ ప్రక్రియ, జనాభా లెక్కల కోసం సిద్ధం చేయండి, రాష్ట్రాలకు సెన్సస్ కమిషనర్ లేఖ, జనగణనను 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభిస్తామని వెల్లడి. ఆల్రెడీ ఈ అప్కమింగ్ సెన్సస్కి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగా రాష్ట్రాలకు సెన్సస్ కమిషనర్ లేఖ రాశారు. ఏమని? మీకు ఏమైనా సరిహద్దుల యొక్క మార్పులు చేర్పులు ఉంటే ఇప్పుడే వెంటనే చేసుకోండి. మళ్ళీ 2026 జనవరి 1 నుంచి మార్చి 31, 2027 వరకు ఏ విధమైన మార్పులని మేము అంగీకరించము అని స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ డేట్స్ చూడండి. 2026 ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలి దశ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు సరిహద్దుల మార్పును అంగీకరించము అని సెన్సస్ కమిషన్ అనేది స్పష్టం చేయడం జరిగింది. అయితే ఎందుకు వీటిని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది అనేది చూస్తే సెన్సస్ ప్రక్రియలో ముఖ్యంగా గ్రామాలను, పట్టణాలను బ్లాక్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క బ్లాక్కి ఎన్యూమరేటర్ని కేటాయిస్తారు. ఇప్పుడు ఈ సెన్సస్ ప్రక్రియ పూర్తి అవ్వకుండానే ఈ మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటే ఈ ఎన్యూమరేటర్ డేటా తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి 3 నెలలు ముందుగానే వీటన్నిటిని కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అప్కమింగ్ సెన్సస్ 2026-27కి సంబంధించి కొన్ని కీ ఫీచర్స్ చూస్తే ఇది ఫస్ట్ డిజిటల్ సెన్సస్ అండి. ఇక్కడ డేటా కలెక్షన్ మొత్తం కూడా మొబైల్ అప్లికేషన్ ద్వారానే తీసుకోవడం జరుగుతుంది. అలానే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
హౌస్ హోల్డ్స్ ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఆ హౌస్ హోల్డ్స్లో ఉండే వ్యక్తులకు స్వంతంగా తమ డేటాని యాప్ ద్వారా ఫిల్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు. వీటితో పాటు క్యాస్ట్ ఎన్యూమరేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే స్వాతంత్ర్యం తర్వాత మొట్టమొదటిసారిగా క్యాస్ట్ సెన్సస్ ప్రక్రియ అనేది చేపడుతున్నారు. ఇది వరకు కేవలం ఎస్సీ ఎస్టీ కులాలకి చెందిన యొక్క పాపులేషన్ డేటాని మాత్రమే కన్సిడర్ చేసేవారు. ఇప్పుడు మొత్తం క్యాస్ట్ సెన్సస్ పూర్తి స్థాయిలో చేపట్టనున్నారు. ఈ జనగణన ప్రక్రియ అనేది 2 ఫేజులలో జరగబోతుందండి. ఒకటి ఫేజ్ 1లో ఏప్రిల్ 1, 2026 నుంచి మొదలవుతుంది. ఈ ఫేజ్లో హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ షెడ్యూల్ అంటే గృహ సముదాయాలని లెక్కించడం జరుగుతుంది. అంటే ఏ ప్రాంతాలలో ఎన్ని గృహ సముదాయాలు ఉన్నాయి, వీటికి సంబంధించిన టోటల్ గణాంకాలు అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ సెకండ్ ఫేజ్లో యాక్చువల్ పాపులేషన్ ఎన్యూమరేషన్ అనేది ఇంక్లూడింగ్ క్యాస్ట్ సెన్సస్ అనేది జరుగుతుంది. సో జనగణన అనేది సెకండ్ ఫేజ్లో జరుగుతుంది, హౌస్ లిస్టింగ్ అనేది ఫస్ట్ ఫేజ్లో జరుగుతుంది. అలానే అప్కమింగ్ క్యాస్ట్ సెన్సస్కి సంబంధించి రెఫరెన్స్ డేట్స్ చూస్తే అక్టోబర్ 1, 2026 జమ్మూ కాశ్మీర్, లడాక్ మరియు హిమాచల్ లాంటి మంచు ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతాలకి తీసుకోవడం జరిగింది. అండ్ మిగిలిన భారతదేశం అంతా మార్చి 1, 2027ని కన్సిడర్ చేస్తారు. అయితే ఈ రెఫరెన్స్ డేట్ అంటే ఏంటండి, మనము ఈ సెన్సస్ ప్రక్రియలో ఉన్న గణాంకాలన్నీ ఏ డేట్కి రెఫరెన్స్గా తీసుకుంటాము, ఇక్కడ దానిని రెఫరెన్స్ డేట్గా పిలుస్తాం. అండ్ డీలిమిటేషన్ ఇంపాక్ట్, ఈ సెన్సస్ అనేది డీలిమిటేషన్ ప్రక్రియకి కూడా ఇక్కడ ప్రభావితం చేయనుంది. ఈ సెన్సస్ ఆధారంగానే ప్రభుత్వం నెక్స్ట్ డీలిమిటేషన్ ప్రక్రియని ప్రారంభించనుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బీహార్లో మొబైల్ యాప్ ద్వారా ఈ ఓటింగ్, భారత ఎన్నికల ప్రక్రియలో మరొక కీలక ముందడుగు పడింది అండి. ఇటీవల బీహార్లోని మున్సిపల్ కౌన్సిల్స్కి జరిగిన ఎలక్షన్స్లో మొబైల్ యాప్ ద్వారా ఈ ఓటింగ్ విధానాన్ని ప్రయోగం చేశారు అండి. పోలింగ్ బూత్లకు చేరుకోలేని వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు, అలానే మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఉపయోగపడేలాగా ఒక ప్రత్యేకమైన యాప్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ యాప్ నేమ్ చూడండి, ఈ ఓటింగ్ SECBHR అనే యాప్ని బీహార్ ఎన్నికల సంఘం రూపొందించడం జరిగింది. ఈ యాప్ బేస్డ్ ఓటింగ్ ద్వారా సుమారు 70.2% ఓటింగ్ అనేది నమోదు చేయడం జరిగింది అండి. అలానే ఈ ఓటింగ్ ప్రక్రియ ద్వారా భారతదేశంలో ఓటు హక్కు వినియోగించుకున్న మొదటి వ్యక్తిగా బీబా కుమారి, ఈ బీబా కుమారి అనే ఆవిడ, మనము నేమ్ గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే ముందుగా ఓటర్ ఐడిని ఫోన్ నెంబర్ సహాయంతో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పోలింగ్ రోజున నిర్దేశించిన సమయంలో ఎప్పుడైనా యాప్ ద్వారా ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ఈ ఓటింగ్ SECBHR అనే యాప్ని ఇక్కడ CDAC అనే సంస్థ బీహార్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సహాయంతో రూపొందించడం జరిగింది. అలానే ప్రస్తుతం ఒక మొబైల్ నుంచి గరిష్టంగా 2 రిజిస్టర్డ్ ఓటర్స్ ఓటుని వినియోగించుకునే అవకాశం ఉంది. దీనిని చాలా పకడ్బందీగా డిజైన్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఫేస్ వెరిఫికేషన్, లైవ్లీనెస్ డిటెక్షన్ లాంటి ఆధునిక ఫీచర్ల సహాయంతో బ్లాక్ చైన్ బ్యాక్డ్ సెక్యూరిటీతో దీనిని రూపొందించారు. అదేవిధంగా వీవీప్యాట్లను లెక్కించినట్లే ఆడిట్ ట్రయల్ కూడా ఈ ఓటింగ్ ప్రక్రియలో చేస్తారు. దీనివలన బెనిఫిట్స్ ఏంటండి, మనకి ఈజీ యాక్సెస్ ఫర్ మైగ్రెంట్స్ అండ్ డిజేబుల్డ్ ఓటర్స్, ఎవరైతే పోలింగ్ కేంద్రాల వరకు రాలేని వ్యక్తులు ఉంటారో, అలానే వలసలకు వెళ్ళిపోయిన కూలీలు ఉంటారో, ఇలాంటి వాటికి యాప్ ఆధారంగా ఓటుని నమోదు చేసుకోవచ్చు. అలానే యూత్ పార్టిసిపేషన్ని కూడా ఇది పెంచుతుందండి. ఇంట్లో కూర్చుని మొబైల్లో ఓటు వేసేయడం అని అంటే పబ్లిక్ కూడా, ముఖ్యంగా యూత్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీనివలన ఓటర్ టర్న్ అరౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండి. అయితే ఇందులో కొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా హ్యాకింగ్, ఫ్రాడ్ లాంటి రిస్క్లు ఉండే అవకాశం ఉంది. ప్రైవసీ సమస్యలు, కోయర్షన్ ఇష్యూస్, అంటే ఎవరైనా బలవంతంగా అక్కడ మా పార్టీకే ఓటు వేయండి అని కొంత బలవంతం చేసి ఓటు వేసే ప్రక్రియ కూడా ఉండవచ్చు. అండ్ డిజిటల్ లిటరసీ బ్యారియర్స్, ఇప్పటికీ కొంతమందికి ఈ డిజిటల్ లిటరసీ అనేది పూర్తి స్థాయి అవగాహన లేదు. కాబట్టి ఇందులో కొన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా వాటిని అధిగమిస్తే ఈ ఓటింగ్ ప్రక్రియ అనేది భారతదేశ ఎన్నికల ప్రక్రియలో ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్గా చెప్పవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బయటి రాష్ట్రాలలోని ఫోన్లు కూడా ట్యాప్ చేయవచ్చు, ముసాయిదా విడుదల చేసిన కేంద్రం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కొన్ని కీలక అంశాలను ఇక్కడ వివరిస్తూ ఒక డ్రాఫ్ట్ పాలసీని రూపొందించడం జరిగింది. టెలికమ్యూనికేషన్స్ నిబంధనలు 2024 చట్టబద్ధమైన ట్యాపింగ్కు నిబంధనలు, జాగ్రత్తలలో సవరణ చేస్తూ కమ్యూనికేషన్ల శాఖ ఈ ముసాయిదా ప్రకటనను వెలువరించింది.
ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆల్రెడీ ఈ చట్టంలో కొన్ని నిబంధనలు ఉన్నాయండి. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ పరిధిలో అయితే కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర పరిధిలో అయితే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి ఫోన్ ట్యాపింగ్కి అనుమతి ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు దీనికి మరికొన్ని కీలక సవరణలు చేస్తూ ఒకవేళ రాష్ట్రం వెలుపల ఫోన్ ట్యాపింగ్కి చేయాల్సి వస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖని కన్సల్ట్ చేసి కేంద్ర హోంశాఖ కార్యదర్శి ద్వారా అనుమతి తీసుకున్న తర్వాత బయట రాష్ట్రాలలో కూడా ఫోన్ ట్యాపింగ్కి అనుమతిని తీసుకోవచ్చు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ లాంటివి రైట్ టు ప్రైవసీకి అగెనెస్ట్ కాబట్టి అన్ని సందర్భాలలోనూ దీనికి అనుమతి లభించదండి. కేవలం కొన్ని క్లిష్ట సమయాలలో మాత్రమే దీనికి అనుమతినిస్తారు. ముఖ్యంగా ప్రజా అత్యవసర పరిస్థితి, ప్రజా భద్రతా ప్రయోజనాల కోసం అవసరమైనప్పుడు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ట్యాపింగ్కి అనుమతినివ్వచ్చు. సోవరెనిటీ ఇష్యూస్, సమగ్రత, దేశ రక్షణ, భద్రత, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, శాంతి భద్రతల ప్రయోజనాన్ని కాపాడడానికి లేదా జరగబోయే నేరాన్ని ముందుగా అరికట్టడానికి ఇలా చేయడమని అవసరమని అధీకృత అధికారి సంతృప్తి చెందినప్పుడు మాత్రమే ఈ పని చేయాలి. ఇవన్నీ మీరు గమనిస్తే సింపుల్గా రెస్ట్రిక్షన్స్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ గుర్తుకు వస్తాయి. సో ఫండమెంటల్ రైట్స్ మీద ఉండే కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ని ఆధారంగా చేసుకునే ఈ ఫోన్ ట్యాపింగ్కి మనకి అనుమతినిస్తూ ఉంటారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గిగ్ వర్కర్లకు సమాన జీతం, పని గంటలు, ఆర్థిక భద్రతకు కనీస గ్యారంటీ వేతనం, మహిళలకు ప్రసూతి సెలవులు, పని ప్రదేశాలలో రక్షణ, వివి గిరి లేబర్ ఇన్స్టిట్యూట్ విజన్ 2047 నివేదిక సిఫార్సులు. ఈ ఆర్టికల్లో గిగ్ వర్కర్లకి సంబంధించిన కొన్ని సిఫారసులను, అలానే అసలు గిగ్ ఎకానమీ అంటే ఏంటి, భారతదేశంలో గిగ్ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాము. అలానే ఈ వివి గిరి లేబర్ ఇన్స్టిట్యూట్ యొక్క కీలక సిఫారసుల గురించి కూడా డిస్కస్ చేద్దామండి. అసలు గిగ్ ఎకానమీ అంటే ఏంటి? ఏ లేబర్ మార్కెట్ వేర్ కంపెనీస్ హైర్ వర్కర్స్ ఫర్ టెంపరరీ ఆర్ ఫ్లెక్సిబుల్ టాస్క్స్. ఇక్కడ ఈ పదం టెంపరరీ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఫిక్స్డ్ ఎంప్లాయీస్ కాదు. ఏ ఒక్క ప్రాజెక్ట్ కానీ ఒక పని కానీ వచ్చినప్పుడు ఆ పని కోసం టెంపరరీగా వీళ్ళని ఇక్కడ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీనినే గిగ్ వర్కర్స్, గిగ్ ఎకానమీ అని పిలుస్తారు. ఇక్కడ ఫ్రీలాన్సర్స్ ఉండొచ్చు, పార్ట్ టైం వర్కర్స్ ఉండొచ్చు, రిటైరీస్, ఎవరైతే రిటైర్ అయిపోయిన ఉద్యోగులు తమ ఖాళీ సమయాలలో ఈ ఫ్రీలాన్సింగ్ టెంపరరీ వర్క్స్ని చేయడము, ఫుల్ టైం ప్రొఫెషనల్స్ కూడా కొన్నిసార్లు ఫ్రీలాన్సింగ్కి అలవాటు పడడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ గంటకి ఇంత అమౌంట్ ఇస్తే నేను క్లాస్ తీసుకుంటాను. సో దీనిని ఫ్రీలాన్సింగ్ లేదా గిగ్ వర్కింగ్ అని పిలుస్తాం. కొన్ని నివేదికల ప్రకారం వచ్చే దశాబ్ద కాలంలో భారతదేశంలో సుమారు 70 మిలియన్ల గిగ్ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అలానే రానున్న 3 నుంచి 4 సంవత్సరాలలో సుమారు 23.5 మిలియన్ గిగ్ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అని కొన్ని నివేదికలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా భారతదేశంలో గిగ్ ఎకానమీ పొటెన్షియల్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గిగ్ వర్కర్లకి కూడా సమాన పనికి సమాన జీతాన్ని కేటాయించాలి అని, పని గంటలను కూడా ఫ్లెక్సిబుల్గా ఇష్టానుసారం మార్నింగ్ 6 నుంచి మొదలు పెడితే ఈవినింగ్ లేదా లేట్ నైట్ వరకు కూడా కొన్నిసార్లు వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇలాగా కాకుండా ఫ్లెక్సిబుల్ పని గంటలని, అలానే ఆర్థిక భద్రతకు కనీస గ్యారంటీ వేతనాన్ని కల్పించాలి. మహిళలకు ఏదైనా ఒక టాస్క్ తీసుకున్నాము, బట్ అదే టైంలో ఆవిడ మెటర్నిటీ లీవ్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో అలాంటప్పుడు ప్రసూతి సెలవులను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పని ప్రదేశాలలో రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. అంటే ఒక రెగ్యులర్ ఎంప్లాయీకి ఏ బెనిఫిట్స్ అయితే ఉంటాయో గిగ్ వర్కర్స్కి కూడా వాటిని కల్పించాలి అని ఈ వివి గిరి లేబర్ ఇన్స్టిట్యూట్ యొక్క నివేదికలోని సిఫారసులను మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎఫ్డిఐ గమ్యస్థానాలలో భారత్కు 15వ స్థానం. మనము లాస్ట్ క్లాసులలో చాలాసార్లు డిస్కస్ చేసాం. భారతదేశంలోని ఎఫ్డిఐ పెట్టుబడులు క్రమేపీ పెరుగుతూ ఉన్నాయి. 2000 సంవత్సరం నుంచి మనం కన్సిడర్ చేస్తే భారతదేశంలో $1 ట్రిలియన్ పెట్టుబడులు అనేవి ఆల్రెడీ ఎఫ్డిఐ రూపంలో వచ్చాయి అనేది కూడా మనం చూసాము. అయితే ప్రస్తుతం గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అందుకున్న దేశాలలో ప్రపంచవ్యాప్తంగా భారత్ 15వ స్థానంలో నిలిచింది. దీనిని యుఎన్సిటిఏడి యొక్క రిపోర్టు ఆధారంగా చెప్పవచ్చు అండి. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ నివేదికలో ఈ గణాంకాలను వివరించారు. భారతదేశంలోకి 2023లో $28.1 బిలియన్ ఎఫ్డిఐ వస్తే 2024లో $27.6 బిలియన్ ఎఫ్డిఐ వచ్చింది. అంటే కొంత తగ్గుముఖం పట్టినా కూడా ర్యాంకింగ్ మాత్రం 2023లో 16వ స్థానంలో ఉంటే ప్రస్తుతం మనము 15వ స్థానంలో ఉన్నాము. అయితే
2024 ర్యాంకింగ్స్లో అమెరికా అందరికంటే ఎక్కువ ఎఫ్డిఐ పొందిన దేశంగా మొదటి స్థానంలో ఉంది అండి. సుమారు $279 బిలియన్ అమెరికాలో ఎఫ్డిఐ అనేది పెట్టుబడులు జరిగాయి. అలానే చైనా 29% ఎఫ్డిఐ తగ్గుముఖం పట్టడంతో 4వ స్థానానికి పడిపోయింది. అదేవిధంగా భారతదేశం నుంచి విదేశాలలో పెట్టిన పెట్టుబడులకి సంబంధించి చూస్తే మనము ఈ విషయంలో 18వ స్థానంలో ఉన్నాము. మన దేశం నుంచి సుమారు $24 బిలియన్ పెట్టుబడులు ఇతర దేశాల్లోకి వెళ్ళాయి. 2023లో ఇది 23వ స్థానం ఉంది. $14 బిలియన్ పెట్టుబడులు మనము విదేశాల్లో పెట్టాము 2023లో. దాంతో పోలిస్తే ఇప్పుడు సుమారు $10 బిలియన్ అధికంగా మనము విదేశాలలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఇవి ఐక్యరాజ్య సమితి యొక్క UNCTAD యొక్క నివేదికలోని కొన్ని కీలక అంశాలు అండి. ఈ గణాంకాలు అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఉపయోగపడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఒప్పందం కుదుర్చుకోండి, ఇజ్రాయెల్ హమాస్లకు స్పష్టం చేసిన ట్రంప్. ఇటీవల సీజ్ ఫైర్ ఒప్పందం కారణంగా ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం అనేది క్రమేపీ తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు ఇజ్రాయెల్ మరియు హమాస్ల మధ్య యుద్ధం తీవ్రతరం అవుతూ ఉంది. ఈ వెస్ట్ ఏషియాని మనము అబ్జర్వ్ చేస్తే వెస్ట్ ఏషియాలోని కొన్ని రెబల్ గ్రూప్స్ని ఇరాన్ బ్యాకప్ చేస్తూ ప్రాక్సీ వార్ని చేస్తూ ఉంటుంది. ఇక్కడ కొన్ని ఈ రెబల్ గ్రూప్స్ని చూస్తే గాజా స్ట్రిప్ని ఆక్యుపై చేసుకుని హమాస్ ప్రాక్సీ వార్ చేస్తూ ఉంటుంది. లెబనాన్ బేస్ ఆధారంగా హెజ్బుల్లా గ్రూప్ ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూ ఉంటుంది. అలానే యమన్ బేస్ ఆధారంగా హౌతీస్ ఇజ్రాయెల్ మీద వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ హమాస్ మరియు ఇజ్రాయెల్ ఒక సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కుదుర్చుకుని శాంతి చర్చలకు రండి అని డొనాల్డ్ ట్రంప్ పిలుపునివ్వడం చూసాము. సో ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ ఒప్పందం కూడా కుదిరితే మరిన్ని టెన్షన్స్ అనేవి ఈ వెస్ట్ ఏషియాలోని తగ్గుముఖం పడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భవిష్యత్తు వీటిదే. ఈ ఆర్టికల్లో ఫ్రాంటియర్ టెక్నాలజీస్ లేదా ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి వివరించడం జరిగింది. భవిష్యత్తులో ఈ టెక్నాలజీలే ఒక దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి అని, అలానే ప్రపంచవ్యాప్తంగా ఈ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ యొక్క మార్కెట్ పరిమాణం ఎంత మేరకు పెరిగింది అనేది టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్ట్ 2025 ఆధారంగా ఇక్కడ గణాంకాలని ఇవ్వడం జరిగింది అండి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, బ్లాక్ చైన్, డ్రోన్ టెక్నాలజీస్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఈవీ వెహికల్స్ ఇవన్నీ కూడా ఫ్రాంటియర్ టెక్నాలజీస్గా చెప్తాము. అందులో కృత్రిమ మీద సుమారు 4.77 లక్షల కోట్ల డాలర్లుగా ఈ మార్కెట్ వాల్యూని కలిగి ఉంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సుమారు 3.14 లక్షల కోట్ల డాలర్లు, బ్లాక్ చైన్ టెక్నాలజీ 2.35 లక్షల కోట్ల డాలర్లు, 5G టెక్నాలజీ 1.27 లక్షల కోట్ల డాలర్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ 1.40 లక్షల కోట్ల డాలర్ల యొక్క మార్కెట్ వాల్యూని, మార్కెట్ పరిమాణాన్ని ఇవి కలిగి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గణాంకాలు ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫ్రాంటియర్ టెక్నాలజీస్ కాన్సెప్ట్లో ఇది ఇంపార్టెంట్. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ చూస్తే హైదరాబాద్లోని ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు భూసార క్షీణతను నిమిషాలలో ఖచ్చితంగా గుర్తించే వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఈ మేరకు ఉపగ్రహ ఆధారిత డిఫ్యూజ్ రిఫ్లెక్షన్ స్పెక్ట్రోస్కోపీ డిఆర్ఎస్ పేరిట వినూత్న విధానాన్ని కనిపెట్టారు. అంటే ఈ సాయిల్ టెస్టింగ్కి, సాయిల్లోని భూసారాన్ని పరీక్షించడానికి ఒక నూతన విధానాన్ని ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు అండి. ఇది చాలా తక్కువ సమయంలో క్షణాలలోనే ఈ భూసారాన్ని మనకి అందిస్తుంది. ఈ విధానంలో సుమారు 80% యాక్యురసీ లభిస్తుంది అని శాస్త్రవేత్తలు ఇక్కడ వెల్లడిస్తున్నారు. సాయిల్ శాంపిల్ యొక్క స్పెక్ట్రల్ రిఫ్లెక్టెన్స్ ఆధారంగా ఈ భూసారాన్ని ఇక్కడ నిర్ణయించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. దేశవ్యాప్తంగా 2011-12 నుంచి 2023-24 వరకు వ్యవసాయ మరియు అనుబంధ రంగాల ఉత్పాదక విలువపై కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఉత్పత్తి విలువలో అంటే జీవీఏ వాల్యూలో మనకి తెలంగాణ రాష్ట్రం 11వ స్థానంలో నిలిచింది. అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తి విలువలో 4వ స్థానంలో నిలవగా వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచింది. సో ఈ టైం పీరియడ్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టోటల్ అగ్రి జీడిపిలో 11వ స్థానంలో ఉంటే ఫుడ్ గ్రెయిన్స్ విషయంలో 4వ స్థానంలో ఉంది. అలానే ఓన్లీ రైస్ విషయంలో మొదటి స్థానంలో ఉంది. వరి యొక్క దిగుబడులను అత్యధికంగా సాధిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ ఫస్ట్ 5 ప్లేసెస్లో ఉంటే ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ 9వ ర్యాంక్లో ఉంది.
నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. 2029 పోలీస్ ఫైర్ క్రీడలకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ టోర్నీలో 10,000 మంది పైగా అథ్లెట్లు పోటీ పడనున్నారు. అహ్మదాబాద్, గాంధీనగర్, ఏక్తా నగర్లలో ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలను 1985లో మొదలుపెట్టడం జరిగింది అండి. ఇప్పటి వరకు ఏ ఏషియన్ కంట్రీ కూడా ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వలేదు. భారతదేశం మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. పట్టణ ఎన్నికలకు ఈ ఓటింగ్ను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన రాష్ట్రం ఏది? సో ఈ ఓటింగ్ ప్రక్రియను ఇటీవల ఒక రాష్ట్రం ప్రవేశపెట్టింది. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ ఓటింగ్ విధానాన్ని ఏ రాష్ట్రంలోని అర్బన్ లోకల్ బాడీస్లో వినియోగించారు? ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగిందండి. ఇందులోని కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.